నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని ఐఎస్బీలో జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్ 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే అంశంపై ప్రసంగం. విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించిన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి ప్లాంట్లోని పలు విభాగాలు ఉత్పత్తి ప్రక్రియ పరిశీలన. కళంకితుడైన బీఆర్ నాయుడుని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలి. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్ 2026 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే అంశంపై ప్రసంగించి ఒకప్పుడు బంజరు భూమిగా ఉన్న హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపిన తన ప్రస్థానాన్ని, రాజకీయంగా ఎదురైన సవాళ్లను, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కోసం తనకున్న దార్శనికతను పారిశ్రామికవేత్తలతో పంచుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనేవి 3 కీలక స్తంభాలని, వీటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. Then I thought how to, at that time, this area is totally barren land, and also we had only 2 cities, Hyderabad, Secunderabad. These are all the 2 cities, traditional cities. Andhra Pradesh was basically agrarian state. By that time, only few individuals are well established reasonably. One is Satish father, Anjireddy, Reddy Labs, and some more people. But I thought at the time, very innovative way, first time around 90s, internet revolution has come by Bill Gates. I visualized what is the future. Then I thought, knowledge economy the future. That was my decision in 1995. For knowledge economy, we had so many problems at that time. Then brick by brick I built. Similar meetings, I had so many meetings for brainstorming sessions, all industrialists, academicians, everybody, how to start. Idea is knowledge economy. Way forward, nobody knows. Then I started probing. Then finally we came to conclusion. We start one tower, that is high-tech tower. That is the decision we took. That area was totally barren land, no access. Even present L&T chairman is saying, sir, at that time I was junior employee. I went there. Then I was totally confused. So many snakes, everything I have seen. How to go about, I don't know. I want to resist, but I was afraid I may lose my job if I resist. That is how I continued. Today, amazing journey. This is what he confessed before public in one of our meetings. That is where I started with high-tech city. That to PPP model. At that time, no PPP models. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి సందర్శించారు. నక్కపల్లి మండలంలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన కేంద్ర మంత్రి నిన్న రాత్రి విశాఖ హిల్ టాప్ గెస్ట్ హౌస్లో బస చేసి ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్లోని పలు విభాగాలు సందర్శిస్తూ ఉత్పత్తి ప్రక్రియ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఇతర అధికారులు, ఇన్ఛార్జ్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా పాల్గొన్నారు.
It is called gas collecting tank. Down the over top. Just plug it in. సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా కళంకితుడైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వెంటబెట్టుకుని తిరగడం ద్వారా ఆయన మరోసారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుది కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ నాయుడుపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అదే పదవిలో కొనసాగించడం వెనుక ఉన్న హిందూ ద్రోహి ఎవరో ప్రజలకు అర్థమైందని అన్నారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఇలాంటి వివాదాస్పద వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వడం సమంజసం కాదని స్పష్టం చేశారు. బిఆర్ నాయుడు అనే వ్యక్తిని ఆ విధంగా వెంటబెట్టుకొని తిరుగుతూ ఉంటే దాన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. తిరుమల పవిత్రతను కాపాడుతానంటూ పత్రికా ప్రకటనలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మంట గలుపుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది. మంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం వల్ల, బిఆర్ నాయుడు గారిని వెనకేసుకు రావడం వల్ల, అతన్ని టీటీడీ చైర్మన్ గా ఇంకా కొనసాగిస్తూ ఉండడం వలన నిజంగా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. ఆ రోజే ఎన్నికల టైంలోనే ఆ ఇందులేఖ అనే ఆవిడ లెటర్ రాసింది. బిఆర్ నాయుడు అనే వ్యక్తి అత్యంత దుర్మార్గుడు, ఆమెను మోసం చేయడమే కాకుండా మహిళలు ఎవరైనా పని కోసం వెళ్తే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు, చాలా అసభ్యమైన మాటలు మాట్లాడుతాడు, చాలా మోసపూరితమైన వ్యక్తి అని ఆవిడ స్పష్టంగా రాయడమే కాకుండా ఇలాంటి వ్యక్తిని మీరు గనుక అధికారంలోకి వస్తే టీటీడీ చైర్మన్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టకండి అని ఆవిడ స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అతన్ని టీటీడీ చైర్మన్ గా నియమించడమే కాకుండా ఈ రోజు మనం చూసాం గత కొద్ది రోజులుగా అదే మహిళతో అసభ్యంగా బిఆర్ నాయుడు గారు ప్రవర్తించిన వీడియోలు కూడా బయటకు వచ్చాక, అలాగే అతని వ్యవహారము అతని అహంకార ధోరణి అన్ని చూసాక కూడా అతన్ని టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తూ ఉన్నారంటే ఎంత దారుణంగా హిందువుల మనోభావాలు మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీస్తూ ఉన్నారు అనేది అర్థమవుతూ ఉంది. అసలు బిఆర్ నాయుడు గారు ఎంత ధైర్యంగా ప్రవర్తించడానికి, ఎంత ధైర్యంగా అహంకారపూరితంగా మాట్లాడడానికి వెనకున్న హిందూ ద్రోహి ఎవరో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఫొటోస్, వీడియోస్ బట్టబయలైనా కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అండదండలు అనే విషయం స్పష్టమైంది. అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హిందువులకు ద్రోహం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా బిఆర్ నాయుడు అనే వ్యక్తిని తొలగించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయినా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి స్పందన దీని మీద లేకపోవడమే కాకుండా కనీసం చర్యలు తీసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తిరుమలలో అవ్వచ్చు, తిరుపతిలో అవ్వచ్చు, బిఆర్ నాయుడు అనే వ్యక్తి రాజీనామా చేయాలని రోజు భక్తులు అవ్వచ్చు, ప్రజలు నిత్యం నిరసన తెలియజేస్తూ ఉన్నా కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీనికి కారణం ఏంటి అంటే రెండు కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ గా నియమించాక అక్కడ ఇందాపూర్ పేరుతో భక్తుల సొమ్ముని, శ్రీవారి సొమ్ముని దోచుకోవచ్చు అని అమాంతంగా నెయ్యి టెండర్ ధరని 658 రూపాయలకి పెంచేయడం ద్వారా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి తాలూకా సొమ్ముని దోపిడీ చేయొచ్చు. దానికి టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు అనే వ్యక్తి సహకరిస్తాడు. రెండోది ఏంటంటే పాలనా వైఫల్యం చెందారు. ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చాక 20 నెలలు అయింది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అంతేకాకుండా శాంతి భద్రతలు గాలి కొదిలేశారు. ప్రజలు ఈ రోజు ఇచ్చిన హామీలు అమలు చేయక అన్ని రకాలుగా ఈ కూటమి వైఫల్యం చెందడం వలన ప్రజలు ఈ రోజు లబోదిబోం అంటూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తారనే దుష్ప్రచారాన్ని ఖండించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అభివృద్ధికి
11,500 కోట్లు మంజూరు చేసిందని, ఆ మొత్తంతో గత 3 నెలల్లో ప్లాంట్ లాభాల బాట పట్టిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. విశాఖ సీతంపేటలోని ద్వారకానగర్ బీబీకే కళాశాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కొన్ని పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యకర్త ఆధారంగా మాత్రమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది అనేటువంటిలో ఎటువంటి సందేహం లేదు. అందుకే భారతీయ జనతా పార్టీలో శ్రీనివాసవరం లాంటి కార్యకర్త కేంద్ర మంత్రి కాగలిగాడు అనేటువంటి విషయాన్ని కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో కొన్ని బాధలు ఉంటాయి, అసంతృప్తులు ఉంటాయి. కానీ ఫైనల్గా ఎక్కడన్నా కార్యకర్తగా న్యాయం జరిగేటువంటి పార్టీ భారతదేశంలో ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా పార్టీతో శాస్త్రులతో కలిసి పనిచేయాలి, ఏ విధంగా ఒకరోజు రాత్రి ముందు వచ్చి మనందరం కలిసి అంటే ఒకరితో కలిసి ఎక్కువ సమయం ఉండడం వల్ల మన మంది ఉన్నటువంటి అనుబంధం పెరుగుతుంది. కష్టాలు సుఖాలు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనకంటూ పార్టీలో మిత్రులు కార్యకర్తలు ఉన్నారు, తోడు ఉన్నారనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఏ విధంగా కలిసి పనిచేయాలనేటువంటి విషయం మీద కూడా చక్కని అవగాహన ఏర్పడుతుంది ఈ ఏదైతే ప్రశిక్షణ ద్వారా. అంతేకాదు పార్టీ కార్యక్రమాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏతున్నాయో, సంక్షేమ కార్యక్రమాలు ఏతున్నాయో వాటి గురించి కూడా మీకు కాలాంశం ఉండుంటుంది. ఇవాళ ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నింటిలో కూడా ఇందులోనూ కూడా 60-70% తక్కువ కేంద్ర ప్రభుత్వం వాటా లేకుండా ఏ పథకం కూడా లేదు. 60 నుంచి 70% ఎక్కువ. 3 పార్టీలు కలిసి ఎన్నికలు వెళ్ళాం, ప్రజలు అద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. ఈ 3 పార్టీల కార్యకర్తలతో ఏ విధంగా సమన్వయం చేసుకుని పనిచేయాలి అనేటువంటి విషయం మీద కూడా ఒక చక్కని అభిప్రాయం ఇటువంటి ప్రశిక్షణ ద్వారా కలిగేటువంటి అవకాశం. స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు పిలిచారు మమ్మల్ని, తెలంగాణ పార్లమెంటు సభ్యుల్ని. నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ జాతీయ రాజకీయ దృశ్యాలు. మిత్రపక్షాలతో సంఘర్షణ అనేది మనం పోవద్దు, కోఆర్డినేషన్తో పనిచేయండి, మన పార్టీని డెవలప్ చేయండి, కానీ ఎక్కడ సంఘర్షణ వివాదాల జోలికి పోవద్దని స్వయంగా నరేంద్ర మోడీ గారు, నేను బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఉంటే చెప్పడం జరిగింది. పార్టీ నాయకుడు ప్రజానాయకుడు అయినప్పుడు మాత్రమే వ్యక్తిగా నువ్వు గౌరవించబడతావు, నీ వలన పార్టీకి ఉపయోగం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించిన రోజున మన ఎవరు కూడా నాయకులు కాదు. మనకు ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి విజిటింగ్ కార్డులకు మాత్రమే పరిమితం కాకూడదు అనే విషయాన్ని మీరు అంతా కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో, నువ్వు ఉన్నటువంటి మండలంలో, నువ్వు ఉన్నటువంటి డివిజన్లో, నువ్వు ఉన్నటువంటి వార్డులో ప్రతి సమస్య మీద ప్రజలతో కలిసి పనిచేసినప్పుడు మాత్రమే నువ్వు ఆ ప్రాంతంలో నాయకుడిగా ఎదుగుతావు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా రాజకీయ పార్టీ కార్యకర్తలుగా మనంతా కూడా గమనించాలి. మనదేమీ ఆధ్యాత్మిక సంఘం కాదు. దయచేసి మనం రాజకీయ క్షేత్రంలో ఉన్నాం. రాజకీయ క్షేత్రంలో నిత్యం ప్రజలతో కలిసి మమేకం పనిచేయాలి. ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాపాడడానికి ప్రయత్నం చేయాలి. అదొక వార్డు కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, మరేదైనా కావచ్చు. కాబట్టి రాజకీయాల్లో పనిచేయడం కాలక్షేపం కోసం ఎవరు కూడా పనిచేయకూడదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. రాజకీయాల్లో టైంపాస్ కోసం పనిచేయకూడదు. రాజకీయాల్లో పనిచేయాలంటే సీరియస్గా పనిచేయాలి. నీకు నాయకుడిగా, బీజేపీ నాయకుడిగా నీకు ప్రజల్లో ఆమోదం ఉండాలి. పార్టీలో అందరూ పరిచయాలు ఉంటాయి, మనంతా రెగ్యులర్గా కలుస్తాం కాబట్టి. కానీ నిన్ను నీ ప్రాంతంలో ప్రజలు నాయకుడిగా గుర్తించిన రోజున నువ్వు నాయకుడు కాలేవు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తించు. అక్కడ ఉన్నటువంటి గ్రామ సభలకో, లేకపోతే మెరేదో సభలకో, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలకో వెళ్ళాలి. ప్రతిరోజు కూడా మన గుమ్మాన్ని ప్రజలు 10 మంది, 15 మంది, 20 మంది మన ఇంటికి రావాలి. సమస్య పరిష్కారం అవుతుందా అవదా అనేటువంటి విషయం వేరు. కనీసం పలానా వర్మ గారి దగ్గరికి వెళ్తే, పలానా పరశురామ దగ్గరికి వెళ్తే మన వార్డులో ఒక నాయకుడు ఉన్నాడు, మన డివిజన్లో బీజేపీ నాయకుడు ఒకడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాడు అనేటువంటి అభిప్రాయం నీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నీ మీద కలగాలి. ప్రయత్నం చేస్తాం, కొన్ని అవుతాయి, కొన్ని పోయినా కానీ అరే వీడు నా కోసం ప్రయత్నం చేశాడు, 2 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాడు, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దగ్గరకు వచ్చాడు నా సమస్య పరిష్కారం కోసం, నా దురదృష్టం నా పని అవ్వలేదనేటువంటి సంతృప్తి వచ్చినటువంటి ప్రజల్లో ఉండేటువంటి అవకాశం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.